తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సమావేశమయ్యారు. ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఠాక్రే సమావేశమైనట్లు తెలుస్తోంది. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో పటిష్టం చేసేందుకు ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ఈరోజు కోదాడ నియోజకవర్గం ముఖ్య కాంగ్రెస్ నేతలతోటి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య నాయకులందరూ హాజరైన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో పాటు అత్యాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలంతా చేస్తున్న పరిస్థితి. ఏదైనా ప్రధానంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడకు సంబంధించిన ముఖ్య నేతలతోటి సమావేశం అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా అంటే ఇప్పటికే 2014 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే నల్గొండ పార్లమెంటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో సీనియర్ నాయకులు, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. దీంతో పాటు 2019 ఎన్నికల్లో మాత్రం బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే చేపట్టిన ఈ సమావేశానికి కోదాడ నేతలు హాజరు కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో 2019 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా సభ్యత్వానికి రాజీనామా చేసేసి పార్లమెంటుగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈ నల్గొండ ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటు ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇటు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా నల్గొండ జిల్లాలో మళ్ళీ 12 సీట్లు గెలిపే లక్ష్యంగా మాత్రం పనిచేస్తున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నీరస కార్యక్రమాలతో పాటు ధర్నాలు కూడా చేపట్టిన పరిస్థితి. అంటే మొత్తంగా చూసినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర ముగింపు కావచ్చు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల అధికారంలోకి తీసుకురావాలని మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసినట్టయితే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్